బిజినెస్ సామ్రాట్, ప్రజల లీడర్ మందలపు సాయిబాబు చౌదరి. కొందరు రాజకీయాల్లో ఆరితేరుతారు, మరికొందరు వ్యాపారాల్లో రాణిస్తారు, ఇంకొందరు ప్రజాసేవలో మునిగిపోతారు. ఈ మూడింట్లో దూసుకుపోతున్నవారే మన మందలపు సాయిబాబు చౌదరి. ఒకవైపు రియల్ ఎస్టేట్లో దూసుకెళ్తూనే మరోవైపు ప్రజలకు దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే రాజకీయాల వైపు అడుగులు వేశారు. కష్టంలో ఉండి పలకరించిన ఏ ఒక్కరికి కాదనకుండా సహాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు పదవే అవసరం లేదని భావిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు. మందలపు సాయిబాబు చౌదరి ఒక వ్యాపారవేత్త. సాధారణంగా బిజినెస్ మ్యాన్ అంటే 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు లాభం సంపాదించాలని అంతా భావిస్తారు. కాని ఆయన మాత్రం అలాంటివారు కాదు. సామాన్యుల సొంతింటి కలను నెరవేర్చేందుకు లాభం ఆశించకుండా ఉదార సేవ చేసిన వ్యక్తి. ఒక పక్క వ్యాపార రంగంలో మాగంటి మురళీమోహన్ గారి ఆదర్శంతో దూసుకుపోతూనే మరోవైపు సామాజిక సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. బిఆర్ ఇన్ఫ్రా పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించి ఎంతో మందికి తక్కువ ధరలోనే అపార్ట్మెంట్లు నిర్మించి అందించారు. లాభం అనేది ఆయనకు లెక్క కాదు. ఆయన వ్యాపార విజయం వెనుక ఉన్న రహస్యం ఆయన దాతృత్వమే. అందుకే ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ గా మాత్రమే కాకుండా ఒక గొప్ప సామాజిక సేవకుడిగా కూడా పేరు పొందారు. అందుకే పెద్దలు మురళీమోహన్ గారు కూడా మందలపు సాయిబాబు చౌదరి గారిని ప్రశంసించారు. మనందరికీ స్నేహితుడు, నాయకుడు శ్రీ మందలపు సాయిబాబు గారి 50వ జన్మదినోత్సవం. మరి తొందరలో ఫైట్ చేస్తే ఒక ఎమ్మెల్యే అవుతాడో, కార్పొరేటర్ అవుతాడో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎందుకంటే చాలామంది వాళ్ళ అమ్మలో, నాన్నలో, మావయ్యలో రాజకీయ నాయకులు గాను, వ్యాపారస్తులు గాను ఉన్నాళ్ళు రావటం తేలిక. కానీ ఎక్కడో నూజివీడి దగ్గర ఉన్న ఒక గ్రామంలో అక్కడ పుట్టి పెరిగి ఈ రోజున ఇంత ఎదిగాడు అంటే, ఇంతమంది మీ అందరి గుండెల్లో కూడా స్థానం ఏర్పరచుకోగలిగాడంటే అతను కృషి. చాలా కష్టపడతాడు, అందరితోనూ బాగుంటాడు, ఎవరికి ఎక్కడ ఏ అవసరం వచ్చినా నేనున్నాను అని వస్తూ ఉంటాడు. అన్ని రకాలుగా మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ స్థాయికి రాగలిగాడు. అయితే ఆ దేవుడు కూడా చిన్న చూపు చూశాడు ఆ తీరు. అది మాత్రం ఎవరు కూడా తీర్చలేని లోటు అది. ఏమైనా అది రాసిపెట్టింది జరక్క మాందో, అది కొన్నాళ్ళు బాధపడినా ఇంటికి వెళ్ళగానే గుర్తొచ్చేది భార్య ముందు. బిజినెస్ పక్కన పెడితే తన చుట్టూ ఉన్న ప్రజలకు నిత్యం ఏదో ఒకటి చేయాలనే తపన మందలపు సాయిబాబు చౌదరిది. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, ప్రజలు రోగాల బారిన పడకుండా కాలనీల్లో పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేయిస్తూ ఉంటారు. ఇక స్వైన్ ఫ్లూ వంటి మహమ్మారులు విజృంభించినప్పుడు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయించి వారికి అండగా నిలిచారు. క్యాన్సర్ మహమ్మారిని గుర్తించేందుకు బసవతారకం ఆస్పత్రి డాక్టర్లతో ఎప్పటికప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయించిన ఘనత మందలపు సాయిబాబు చౌదరి గారిది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి డబ్బులు కట్టలేని వారికి కూడా యాజమాన్యంతో మాట్లాడి నాణ్యమైన వైద్యం అందించడమే కాకుండా వారికి డిస్కౌంట్ ఇప్పిస్తూ ఉంటారు. కరోనా మహమ్మారి సమయంలో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడినప్పుడు కూడా ధైర్యంగా ముందడుగు వేసి ఏ పని లేక ఇళ్లకే పరిమితమైన వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వారి కడుపు నింపారు. రాష్ట్రంలో వరదలు సంభవించినప్పుడు కూడా తనతో పాటు తన ఫ్రెండ్స్ వద్ద విరాళాలు సేకరించి పేదలకు నిత్యావసరాలు అందించి ఆదుకున్న ఘనత మందలపు సాయిబాబు చౌదరి గారిది. మందలపు సాయిబాబు చౌదరి సేవ చేయాలనే దృఢ సంకల్పం పెట్టుకున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు తాలూకా గుడిపాడులో మందలపు రామారావు, భారతీ దంపతులకు 1975 జూన్ 15వ తేదీన జన్మించారు. చిన్న వయసు నుంచే ఎన్టీఆర్ మీద అభిమానంతో తెలుగుదేశం జెండా పట్టుకుని పార్టీ కోసం ఫ్రెండ్స్ తో కలిసి నూజివీడు నియోజకవర్గంలో ప్రచారం చేశారు. 1995 మే 20న రోజారాణి గారితో వివాహం జరిగింది. వీరికి లావణ్యశ్రీ, శ్రీలక్ష్మీ భవాని అనే 2 కుమార్తెలు ఉన్నారు. 2005లో హైదరాబాద్ వచ్చేసిన మందలపు సాయిబాబు చౌదరి గారు దండమూడి శోభనాద్రి గారి సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా మారారు. ఆయన స్ఫూర్తితోనే అప్పట్లో టీడీపీలో చాలా యాక్టివ్గా పనిచేశారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు రావాల్సిన పథకాలు, సంక్షేమాన్ని అందిస్తున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి నిధులను ప్రభుత్వం నుంచి వచ్చేలా చూడటమే కాకుండా
ప్రమాదం జరిగిన వారికి మందలపు సాయిబాబు చౌదరి ఆర్థిక సహాయం చేస్తున్నారు. చదువుకోలేని పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత అధికారంలోకొచ్చిన 2016లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే తన ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించి ఇష్టమైన టీడీపీ పార్టీని విడిచిపెట్టి మరీ చేరారు. ఇక 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై 2025లో ఆ పార్టీలో చేరారు. ఏ పార్టీలో ఉన్నా తనను నమ్ముకున్న ప్రజల కోసం నిత్యం అండగా నిలుస్తూనే ఉంటున్నారు. మందలపు సాయిబాబు చౌదరి గారు గుర్తింపుతో పని లేకుండా తన పనిని మాత్రం ఆపకుండా ముందుకు వెళ్తున్నారు. ఎప్పటికైనా తన ప్రజలు ఎన్నుకునే రాజకీయ నాయకుడిగా ఎదగాలని ఆయన కలలు కంటున్నారు. చేతిలో ఉన్న పనికి న్యాయం చేయడమంటే ఆయనకు ప్రాణం. ఒక వ్యాపారవేత్తగా ఇచ్చిన మాటకు, నిలబడిన స్థలానికి విలువ పెంచిన ఘనత మందలపు సాయిబాబు చౌదరి గారిది అని ఆయన గురించి తెలిసిన వారు చెబుతారు. ఇలాంటి వారే కదా మనల్ని పరిపాలిస్తే వారి ఎదుగుదలతో పాటు మన ఎదుగుదల ఉంటుంది.